మంగళవారం అంటే దేనికి సంబంధించిన వారము? సూర్యనాడి. చెప్పాను కదా, మంగళ, గురు, శని, ఆది. ఇవి ఏమిటి నాడీలు? ఇవి సూర్యనాడి. సోమవారము, బుధవారము, శుక్రవారం చంద్రనాడి వారాలు. ఈరోజు మంగళవారం అంటే సూర్యనాడి. ప్రాతకాలమున అంటే నువ్వు 5:30కు లేగొచ్చు, 5కు లేగొచ్చు, 6కు లేగొచ్చు, 6:30 నీకు మెలకు రావచ్చు. నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావో, కళ్ళు తెరిచినప్పుడు నువ్వు శ్వాసను గమనించు, స్వరాన్ని గమనించు. నీకు రైట్ మోసలో ఆడాలి. అది ఎందుకు? మంగళవారం నాడు సూర్యనాడి ప్రాతకాలంలో ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుంది అంటే జయం. ఈరోజు నువ్వు ఏం పనులు చేయాలనుకుంటావో చక 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 జరిగిపోతుంది. నువ్వు ఏమనుకున్నావో అవి సిద్ధిస్తుంది. ఏ విఘ్నాలు ఉండవు. నువ్వు ఏ శుభకార్యాలు అనుకుంటావో ఆ శుభాలు జరుగుతాయి. నువ్వు ఏ సంతోషాన్ని పొందాలనుకున్నావో ఆ ఆనందాన్ని పొందుతావు. చూసారా? అంటే ఎంత చిన్న విషయం చూడండి ఇది. సూర్యనాడి మంగళవారం నాడు ప్రాతకాలములో ఉండాలి. అట్లా ఉంటే పాజిటివ్ థింగ్స్. అట్లా లేకుండగా చెక్ చేసుకున్నాడు, లెఫ్ట్లో ఆడుతున్నాయి. అంటే ఏం తెలుసునా? లెఫ్ట్లో ప్రాతకాలంలో స్వరం ఉంది. ఆ రోజు నీకు పని జరగదు, నీకు విఘ్నం వచ్చి పడుతుంది, ఏదో దుఃఖం కలుగుతుంది, ఏదో అనారోగ్యం కలుగుతుంది, నీకు ఆ రోజు ఏం బాగలేదండి అని అంటారు. చూసారా బాబు? కాబట్టి చంద్రనాడి వారము నాడు చంద్రనాడి నడుస్తూ ఉండాల ప్రాతకాలములో. సూర్యనాడి వారం నాడు సూర్యనాడి ఆడుతూ ఉండాలి. ఏ వారము నాడు జరుగుతుందో ఆ శుభాలు కలుగుతాయి. ఈరోజు పొద్దున్నే నేను డైలీ చేస్తుంటాను. ఒకసారి బిజీగా ఉంటే మర్చిపోతుంటాను, కొంచెం ఫ్రీగా ఉంటే ఆ సాధన చేస్తూ ఉంటాను. మీకు ఇంకో తమాషా కూడా చెప్తాను. మీరు సాధన చేస్తూ ఉంటే మీరు శ్వాస కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ రైట్ హ్యాండ్ వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే మీరు సాధన బాగా చేశారనుకోండి, మీరు ముఖం తుడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సాధన బాగా చేస్తూ ఉంటావో, నీకు సూర్యనాడి ఆడుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా నీకు రైట్ హ్యాండ్ పైకి లేచిపోతుంది. ఇట్లా అంటావు. చూసారా? అందుకని సాధన చేస్తూ ఉండాలి బాగా శ్రద్ధతో.